అందరికీ నమస్తే అండి. మొన్న ఈ మధ్య ఒక వారం 10 రోజుల కిందట వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లాంటి పెద్దలందరూ కూడా విశాఖపట్నంలో ఒక పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకావిష్కరణలో. ఆ మీటింగ్లో వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన సలహాలు చెప్పారు. నా సోదరుడు లాంటి వాడు, నాకు అత్యంత ఆప్తుడు, నాకు సన్నిహితుడు, కావాలని నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను, అతను అమలు చేసుకుంటే మంచిదే అని. అందులో ఆయన ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మీద చురకలు అంటించాడు. ఎప్పుడో 25 ఏళ్ళు 20 ఏళ్ళ లక్ష్యం గురించి మీరు ఆలోచిస్తారు, అది కాదు, షార్ట్ కట్ లక్ష్యాలు పెట్టుకోండి, షార్ట్ లక్ష్యాలు పెట్టుకోండి, దాన్ని దాటండి, దాన్ని అధిగమించండి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో టార్గెట్ పెట్టుకోండి అనేటట్టు ఆయన చెప్పారు. దాన్ని అంటే దేన్ని ఉద్దేశించి చెప్పాడు ఆయన? విజన్ 2047 అంటున్నారు కదా, దాని గురించి. చంద్రబాబు గారు విజన్ అని అనడం కొత్త కాదు. ఆయన 2002లోనే అన్నాడు, ఆయన విజన్ 2020 అని. 2014-15లో అన్నాడు ఆయన విజన్ 2029 అని. ఇప్పుడు అంటున్నాడు ఆయన 2024-25లో విజన్ 2047 అని. విజన్ 2020ని జనం నమ్మలేదు, యాక్సెప్ట్ చేయలేదు. అఫ్కోర్స్ అది మంచిదే, నేను ఇక్కడ విజనరీ తప్పు పట్టట్లా, ఆయన విజన్ని నేను తప్పు పట్టట్లా. ఆయన ముందు చూపు ఉండాలి, ప్రతి ఒక్కరికి ముందు చూపు ఉండాలి, విజన్ అనేది ఉండాలి. కానీ అది ప్రజలకు అవసరం లేదేమో. విజన్ 2020ని ప్రజలు తిరస్కరించారు, 2004లో ఓడించారు. విజన్ 2029ని ప్రజలు తిరస్కరించారు, 2019లో ఓడించారు. విజన్ 2047ని ఇప్పుడు పట్టుకొని వేలాడుతున్నారు. నిజంగా వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు, ఎందుకని విజన్ 2029 ఇప్పుడు పెట్టుకోకూడదు? అసలు 5 ఏళ్ళకు మీరు ఏం చేస్తారు రాష్ట్రాన్ని? ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2047 నాటికంట ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం 55 లక్షలు ఉండేలా చేస్తారంట. 2047 నాటికి మన రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం 55 లక్షలు, సంవత్సరానికి ఒక వ్యక్తికి తలసరి ఆదాయం. అబ్బా, అద్భుతంగా ఉంది. అలాగే రాష్ట్ర జీడిపి $2.4 ట్రిలియన్ ఉండేలా చేస్తారంట. $2.4 ట్రిలియన్, బీభత్సం అసలు. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, 2047 ఓకే, 2027కి అంటే ఒక 2 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని ఎంత మారుద్దాం అనుకుంటున్నారు? పోనీ 2 ఏళ్ళలో ఏదే అవ్వదు కదా అనొచ్చు. పోనీ 2029 నాటికి, వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని మీరు ఎంత మారుద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2,68,000 కదా తలసరి ఆదాయం మన రాష్ట్రంలో. సో 2029 నాటికి 3.5 లక్షలు అవుద్దా, 4 లక్షలు అవుద్దా? అది చెప్పొచ్చుగా. షార్ట్ కట్ లక్ష్యాలు కదా. 2029లో కదా ఎన్నికలు ఉన్నాయి. అప్పటికి ఇదిగో మేము ఇంత చేస్తాం అని చెప్పి అప్పుడు ఎన్నికలకు వెళ్ళొచ్చుగా. ఈ రాష్ట్ర జీడిపి 2029 నాటికి ఎంత చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు 16 లక్షల కోట్లు ఉంది. 2029 నాటికి 20 లక్షల కోట్ల, 22 లక్షల కోట్ల, 25 లక్షల కోట్ల అనేది చెప్పొచ్చుగా. అంటే ఇవి చెప్పడం వలన ఖచ్చితంగా ప్రజలకు కనెక్ట్ అవుద్ది. 2047లో 2100 సంవత్సరాలు కాదు కావాల్సింది, 2027లో ఏం చేస్తారు? 2027 నాటికి మనం ఎక్కడ ఉంటాం? 2029 నాటికి మనం ఎక్కడ ఉంటాం? 1వ తరగతిలో జాయిన్ అయినోడు నేను ఐఏఎస్ని అవుతాను, ఐపీఎస్ని అవుతాను అని ఆలోచిస్తాడా? ఇంటర్మీడియట్ పూర్తయినోడు నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను అని ఆలోచిస్తాడా? ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ అలాగే ఉంది. 1వ తరగతిలో ఆడు జాయిన్ అయిన వెంటనే అరే నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు అని అడిగితే వాడికి గందరగోళం ఉంటుంది. చెప్పొచ్చు కాక, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి, పెద్దోళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను ఐఏఎస్ని అవుతా, ఐపీఎస్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా, పొలిటీషియన్ అవుతా అని చెప్పొచ్చు కాక. కానీ అరే నేను 5th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు 10th క్లాస్లో ఇన్ని మార్కులు రావాలని నేను గోల్ పెట్టుకున్నా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఇంటర్మీడియట్లో ఇంత పర్సంటేజ్ రావాలని నేను గోల్ పెట్టుకున్నా. ఇంటర్మీడియట్ అయిపోయాక నేను ఇంజనీరింగ్లో ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వి ఇంజనీరింగ్ ఇంత పర్సంటేజ్లో కంప్లీట్ చేయాలని నేను గోల్ పెట్టుకున్నా. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పలానా చోట కోచింగో, పలానా చోట జాబ్ అని నేను అది షార్ట్ కట్ లక్ష్యాలు. అలా కాకుండా 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి సుదీర్ఘమైన లక్ష్యాలు పెట్టేసుకొని దాని నుంచి డబ్బా కొట్టి 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 ప్రజలు వింటున్నారో లేదో కూడా తెలియదు. అంటే నేను ఇక్కడ చిన్న బుచ్చుకునేలా మాట్లాడలా. చంద్రబాబు గారిని నేను గౌరవిస్తాను, ఆయన విజన్ని నేను అర్థం చేసుకుంటా. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఆయన విజనరీ డాక్యుమెంట్ దగ్గర నుంచి తెలిసిన వ్యక్తిగా నేను ఆమోదిస్తా, నేను అంగీకరిస్తా. కానీ అందరూ అలా ఆలోచిస్తారా? అందరికీ అది అర్థమవుద్దా? అందరూ దాని గురించి మాట్లాడుకుంటారా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంటు ఈ రాష్ట్రంలో అందరూ చదివితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన పెట్టుకుంటారు. అంత అద్భుతమైన విజన్ ఉంది దానిలో. కానీ ఎవడండి చదివేది?
ఎవరికండి అంత ఓపిక? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అదే మేము 2027లో ఇచ్చేస్తాం అని ఒక మాట చెప్పండి చాలు. పెద్ద పెద్ద ప్రజెంటేషన్లో పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఎందుకు? సో గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏం కావాలి అది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రావాలి. 2027 నాటికి 2029 నాటికి ఏంటనేది కావాలి. సో వెంకయ్య నాయుడు గారు ఏదైతే చెప్పారో నిజంగా అది మంచి సూచన. అయినా సరే ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ విజన్ 2047 గురించి నేను అలా ఆలోచించా ఇలా ఆలోచించని చెప్తున్నారు. ఆ విజన్ 2047 ఇప్పుడు ఒక 100 సార్లు చెప్పారు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో. సో ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది. ఏదైనా సరే నేను చెప్పేది కాస్త కఠినంగా ఉండొచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్ నేను మాట్లాడేస్తా. కాబట్టి కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నేను వైసీపీ వాడిని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది రాష్ట్ర శ్రేయస్సు కోసము, ప్రజా శ్రేయస్సు కోసము, ప్రభుత్వంకి ఒక సూచన. థ్యాంక్ యూ.